శ్రీ మాతా పరాశక్తి అనుగ్రహంతో, జగజ్జనని కటాక్షంతో, ఆదిశంకరాచార్యుల మహాకృపతో ఈ రోజు మనం సౌందర్యలహరి 5వ శ్లోకంలోని అపారమైన తత్వాన్ని ఆరాధించబోతున్నాం. ఈ జగత్తు కనిపిస్తోంది, కదులుతోంది, మోహింపచేస్తోంది. కానీ ఈ సమస్త చలనానికి మూలమైన శక్తి ఎవరు? దేవతలకు శక్తి ఇచ్చేది ఎవరు? సౌందర్యానికి సారమైన మూలం ఎవరు? మహావిష్ణువు కూడా ఆరాధించాల్సిన పరాశక్తి ఎవరు? ఆమెనే జగజ్జనని, పరాశక్తి, మహాత్రిపుర సుందరి. ఈ రోజు ఈ శ్లోకం దేవతలకే శక్తి ప్రసాదించే అమ్మవారి మహిమను ప్రకటిస్తుందన్నమాట. విష్ణువు మోహినిగా మారగలిగాడు, మన్మధుడు మహర్షులను కూడా మోహింపజేయగలిగాడు. కానీ వారి వెనుక ఉన్న అసలు శక్తి ఎవరిది? అది అమ్మవారి అనుగ్రహమేనండి. ఆమె కటాక్షం లేకుండా శివుడే కదలడు, విష్ణువే ప్రకాశించడు, మన్మధుడే ప్రభావం చూపలేడు. ఇంతటి మహిమగల పరాశక్తి తల్లిని మనసారా స్మరించుకుంటూ భక్తిభరిత హృదయంతో ఈ దివ్య శ్లోకాన్ని మనమందరం ఈరోజు పఠిద్దామా మరి? హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలీన వపుషా మునీనామప్యంతః ప్రభవత హి మోహాయ మహతాం. ఈ లోకంలో సౌభాగ్యం, ఐశ్వర్యం, శక్తి, ఆకర్షణ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అది ఒక్క అమ్మవారి కటాక్షం వల్లేనండి. హరిస్త్వాం ఆరాధ్య అంటే మహావిష్ణువు కూడా అమ్మవారిని ఆరాధించాడు. ఎందుకు? ప్రణత జన సౌభాగ్య జననీ, అమ్మవారు శరణాగతులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి. పురాణాల్లో ఒక సంఘటన ఉందండి. విష్ణుమూర్తి ఒకసారి మోహిని రూపం ధరిస్తాడు. ఆ రూపం ఎంత అందంగా ఉంటుంది, ఎంత మోహనంగా ఉంటుందంటే అది చూసి ఎవరైనా మైమర్చిపోవాల్సిందే. ఆ మోహిని రూపం చూసి పురరిపు అంటే పరమశివుడు కూడా క్షోభించిపోతాడన్నమాట. ఇక్కడ ఆదిశంకర్లు చెప్తుంది ఏంటంటే ఆ మోహిని రూపం కూడా అమ్మవారి అనుగ్రహంతోనే వచ్చింది. విష్ణు స్వతంత్రంగా కాదు, అమ్మవారిని ఆరాధించి ఆ శక్తిని పొందాడు. ఇంకా స్మరోపిత్వాం నత్వా, స్మరుడు అంటే మన్మధుడు అన్నమాట, ప్రేమదేవుడు. అతడు అమ్మవారిని నమస్కరించి అలాంటి అందమైన రూపాన్ని పొందుతాడు. రతినయన లేహ్యేన వపుషా అంటే రతీదేవి కళ్ళతో త్రాగేయగలిగినంత అందమైన రూపం అన్నమాట. అందుకే మన్మధుడు మహర్షులను కూడా మోహింప చేయగలిగాడు. మునీనామప్యంతః ప్రభవిత హి మోహాయ మహతాం అంటే మహర్షులు, మహాత్ములు కూడా మన్మథ బాణానికి లోబడిపోయారన్నమాట. అంటే అసలు శక్తి ఎవరిది? మన్మధుడిదా? విష్ణువుదా? కాదు, అసలు శక్తి అమ్మవారిదే. ఆమె అనుగ్రహం లేకుండా విష్ణువు మోహిని కాలేడు, మన్మధుడు మోహింపజేయలేడు, శివుడు కూడా క్షోభించడు. ఇక్కడ ఒక గొప్ప తత్వం దాగి ఉందండి. ఈ జగత్తులో కనిపించే అందం, ఆకర్షణ, సౌందర్యం, మోహనం ఇవన్నీ అమ్మవారి మహామాయ శక్తి అన్నమాట. మొత్తానికి దీని భావార్థం ఏమిటంటే, నీకు మొక్కిన జనులకు సమస్త సౌభాగ్యములను నొసంగు నిన్ను ఆరాధించడం వల్లనే మోహిని రూపాన్ని ధరించి శ్రీహరి శివునే మోహింపచేశాడు. మన్మధుడు నీ అనుగ్రహం వల్ల శరీరం తిరిగి పొంది రతీదేవికి సంతోషం కలిగిస్తూ మునీశ్వరులను సైతం మోహపెట్టడానికి సమర్థుడైనాడు. పూర్వం ఒకప్పుడు దేవదానవులు సముద్రమదనం చేస్తుండగా అందు నుండి అలాహలం ముందుగా పుట్టి ముల్లోకాలను దగ్ధం చేయసాగిందన్నమాట. అప్పుడు ఈశ్వరుడు క్రీగంట పార్వతీదేవి వంక చూస్తాడు. దేవతలు, మానవులు ఆర్తనాదం చేస్తూ పరమశివుని శరణు కోరుతారు. మృంగేడిది గరళమని తెలిసినా సమస్త జీవకోటిని రక్షించడం కన్న తల్లిగా తన కర్తవ్యంగా భావించి ఆ మహాతల్లి తన మంగళసూత్ర పటిమను నమ్మి తన భర్తను గరళం మింగడానికి ప్రోత్సహిస్తుంది. ఆ సర్వమంగళ ఆ స్వామిపై ఉన్న లోకాలకు, తనలోని లోకాలను ఆపద వాటిల్లకుండా ఆ గరళం కంఠం ముందే నిలిపి గరళకంఠుడవుతాడు ఆ పరమేశ్వరుడు. ఆ తరువాత సముద్రం నుండి అమృతం పుడుతుంది.
దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటుంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి పాములకు పాలు పోస్తే విషమవుతుంది, అలాగే ఈ రాక్షసులకు అమృతం ఇస్తే లోకాలు తల్లడిల్లిపోతాయని అనుకుని ఆయన ఆ మోహిని అవతారంతో వారందరినీ మోహపరవశులను చేసి అమృతాన్ని దేవతలకు పంచిస్తాడు. ఇక ఈ సంగతి విన్న ఆ పరమశివుడు ఒకసారి శ్రీహరితో నీ మోహిని అవతారం ఒక్కసారి నాకు చూపించుమా అని అడుగుతాడన్నమాట. ఇక శ్రీహరి ఆ కాత్యాయని తలుచుకుని అనుజ్ఞను తీసుకుని అలనాటి మోహిని రూపాన్ని ప్రదర్శిస్తాడన్నమాట. పరమశివుడు పరవశుడై ఆమెను శ్రీహరిగా భావించక త్రిలోక మోహినిగా భ్రమించి మోహంతో పాటు వెంటబడతాడు. చివరికి జగన్నాటక సూత్రధారి తన లీలను సమాప్తి చేసి పరమశివుణ్ణి స్వస్థుడిగా చేస్తాడన్నమాట. అంతేకాదు, సతీదేవి దేహం విడిచిన తర్వాత పరమశివుడు జ్ఞాన సమాధిలో మునిగిపోతాడు. మరోపక్క తారకాసురుడు అనే రాక్షసుడు శివవీర్యంతో పుట్టే బిడ్డతో మాత్రమే మరణం కావాలని వరం కోరి వరగర్వంతో లోకాలు మొత్తం అల్లకల్లోలం చేస్తూ ఉంటాడనమాట. అమ్మవారు హిమవంతుని కూతురిగా అవతారం స్వీకరించిన పరమేశ్వరుడు ధ్యానం మాత్రం విడవడు. అప్పుడు దేవతలు మన్మధుని ప్రేరేపిస్తారన్నమాట. ఇక ఆ మన్మథ బాణాలు పరమేశ్వరుని మీద వేస్తాడు. కానీ తన తపస్సుకు భంగం కలిగించాడని ఆ పరమశివుడు ఏం చేస్తాడు, ఆ మన్మధుడిని భస్మం చేసేస్తాడు. ఇక ఆ తర్వాత ఆ అమ్మవారే తన చిరునవ్వుతో శివుని మోహబెట్టి సమాధి నుండి బయటకు తీసుకొచ్చి వివాహం అవ్వడం జరుగుతుందన్నమాట. అప్పుడు రతీదేవి అమ్మవారిని ప్రార్థిస్తే మన్మధుడు నీకు మాత్రమే కనిపిస్తాడు, నేటి నుండి అనంగుడు అంటే శరీరం లేనివాడిగా లోకంలో అంతగా తిరుగుతూ గొప్ప తపస్సులు చేసేవాడిని కూడా మోహంలో దింపగలిగే శక్తి పొందుతాడు అని అమ్మవారు చెప్తుందన్నమాట. ఆ విధంగా విష్ణువు, రతీదేవి, మన్మధుడు అమ్మవారిని పూజించి దుస్సాధ్యమైన కార్యాలు కూడా దిగ్విజయంగా చేయగలిగారు. కాబట్టి లోకంలో ఏదైనా పొందాలి అంటే అమ్మ పాదం పట్టుకుంటే చాలు అని ఈ శ్లోక భావం. అదండి ఈ రోజు మన భావార్థం. ఆ జగన్మాత పరమ కరుణా సమేత శ్రీ చక్ర స్వరూపిణి ఆ తల్లి కరుణా కటాక్ష ప్రసాదం ఎంత సమర్థమైనదండి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది అందరికీ. ఆ జగజ్జన్ని కటాక్షం లేకపోతే ఏ శక్తి పనిచేయదండి. అమ్మ అనుగ్రహం వల్లే దేవతలకు శక్తి, అమ్మ కటాక్షం వల్లే మోహన రూపాలు, అమ్మ మహిమ వల్లే జగత్తు కూడా కదులుతోంది. అందుకే భక్తుడు ఇలా అంటున్నాడు, అమ్మా నాకెందుకు బాహసౌందర్యం, నీ చరణాల దగ్గర స్థిరమైన భక్తి కావాలి నాకు. అది వచ్చినప్పుడు మనసు మోహానికి లోబడదు, మాయకు చిక్కదు, శాశ్వతానందాన్ని పొందుతుంది. నీ అనుగ్రహమే శక్తి, నీ చరణాలే శరణం, నీ కటాక్షమే మోక్షం. అమ్మా నీ కటాక్షం లేకపోతే శక్తి లేదు, సౌందర్యం లేదు, మోహనం లేదు. అందుకే తల్లి నాకు లోకమోహనం వద్దు, నీ చరణాలపై నిలిచే నిష్కల్మష భక్తి చాలు. ఓం శ్రీమాత్రే నమః.